హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో మేము సరదాగా నేచర్తో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇలా ఏటి దగ్గరికి వచ్చాము. తీరా ఏటి దగ్గర చూస్తే ఇక్కడ ఇదివరకైతే చాలా నిండుగా నీళ్ళు ఉండేవి. కానీ ఇక్కడ ఏటి దగ్గర నీళ్ళన్నీ తగ్గిపోయి బాగా రాళ్ళు పైకి తేలి కనిపిస్తున్నాయి. అయితే నీళ్ళ గురించి అంటే వాటర్ సేవింగ్ గురించి నేను చదివిన ఒక కొటేషన్ మీతో షేర్ చేసుకుంటాను. అదేంటనంటే, మన తాతలు చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళు, మన తండ్రులు బావుల్లో నీళ్ళు తాగారు, మనమైతే ట్యాప్లో నీళ్ళు పట్టుకున్నాం, మన పిల్లలు వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగుతున్నారు. మనం కానీ వాటర్ సేవ్ చేయకపోతే ఫ్యూచర్లో మన కన్నీళ్ళలో నీళ్ళు మాత్రమే మిగిలిపోతాయి. కాబట్టి మనందరం కూడా వాటర్ సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ప్రకృతిని కాపాడుకోవాలి. మొక్కలు ఎక్కడ చూసినా చెట్లన్నీ కొట్టేశారు, ఎండకి ఎండిపోతున్నాయి. మొక్కలు పెంచడం వల్ల మనకి గ్రీనరీ పెరిగితే ఇటు మనం పచ్చదనం పెరిగితే టెంపరేచర్ తగ్గిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన చెట్లను పెంచడం వల్ల ప్రకృతి అనేది కొంచెం చల్లగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో టెంపరేచర్ మోర్ దెన్ 45 degrees ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చెట్లు లేకపోవడం. ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది, కూలర్ ఉంటుంది, కానీ ఇంటి ముందు చెట్లు ఉండట్లేదు. చెట్లు పెంచుకోవడం వల్ల మనకి వాతావరణం అనేది చల్లగా ఉంటుంది. అట్లనే మనకి వర్షాలు సరైన సమయానికి కురుస్తాయి, నీళ్ళు వస్తాయి. కాబట్టి నీళ్ళు ఉంటేనే మన మనుగడ సాధ్యమవుతుంది, ఫ్యూచర్ లైఫ్ అనేది ఉంటుంది. నీళ్ళు లేకపోతే మనం ఈ భూమి మీద జీవించలేం. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం కనీసం ఇంటికి ప్రతి మనిషికి 2 చెట్లు నాటితేనే రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్రకృతి అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అట్లానే వాతావరణం కొంచెం చల్లబడుతుంది, నీటి నిల్వలు అనేవి పెరుగుతాయి. అట్లనే చెరువుల్లో కాలువల్లో నీళ్ళు అనేవి మనకి అంతరించిపోకుండా, అంటే పూర్తిగా కనుమరుగైపోకుండా నీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయే వర్షాకాలం కల్లా ప్రతి ఇంటి ముందు 2 మొక్కలు పెంచండి, ప్రకృతిని కాపాడండి. అండ్ సేవ్ వాటర్, ఎక్కడ కూడా వాటర్ని వేస్ట్ చేయకండి. సేవ్ వాటర్, సేవ్ లైఫ్, సేవ్ నేచర్. ఓకే, సో చెప్పు. సేవ్ వాటర్ అండ్ సేవ్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బాధ్యతగా మొక్కలు పెంచి ప్రకృతిని కాపాడండి. లేదనంటే ఈ నీళ్ళు మనకి నీళ్ళు, నీడ, పచ్చదనం అంతా కనుమరుగైపోతే భూమి మీద మనుషులు జీవించడమే చాలా కష్టమైపోతుంది.